గమనించాలి. తల్లిదండ్రులకు కొన్ని సూచనలు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకు సూచనలు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నానంటే, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ఆలోచన చేసామండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఒక ప్రవర్తన పిల్లలపై ప్రభావాన్ని చూపుతుంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రులు బాగుండాలి. తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాలు పిల్లల భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపుతాయి. అందుకనే తల్లిదండ్రులకు కొన్ని సూచనలు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాం. ఇంతకీ ఏమిటా సూచనలు అంటే, మొదటిది తల్లిదండ్రులు మంచి లక్షణాలు కలిగి ఉండాలి. రెండవది తల్లిదండ్రులు దేవుని భయం కలిగి ఉండాలి. మూడవది తల్లిదండ్రులు పరిశుద్ధంగా బతకాలి. నాలుగవది తల్లిదండ్రులు దేవుని విశ్వాసంలో ఎదగాలి. ఐదవది తల్లిదండ్రులు కొంత ధనాన్ని దాచిపెట్టేవారులా ఉండాలి. ఏంటిది? మొదటిదేమో తల్లిదండ్రులు మంచి లక్షణాలు కలిగి ఉండాలి. రెండవది తల్లిదండ్రులు పరిశుద్ధంగా బ్రతకాలి. మూడవది తల్లిదండ్రులు దేవుని భయం కలిగి బతకాలి. నాలుగవది తల్లిదండ్రులు దేవుని మీద విశ్వాసంలో ఎదగాలి. ఐదవది తల్లిదండ్రులు కొంత ధనాన్ని భవిష్యత్తు కొరకు దాచి ఉంచుకోవాలి. ఈ 5 లక్షణాలు తల్లిదండ్రులు కలిగి ఉన్నట్లయితే వారిని చూసి వారి పిల్లలు మారుతారండి. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్న మనము మన ఇష్టానుసారంగా బ్రతికితే, మనకు నచ్చినట్టుగా బ్రతికితే, మన పిల్లల్ని పట్టించుకోకుండా బ్రతికితే, రేపటి దినాన ఆ పిల్లలు సంఘానికి, సమాజానికి వ్యతిరేకంగా మారుతారండి. కాబట్టి మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మనం మారాలి. మన జీవితం మారాలి, మన బ్రతుకు మారాలి, మన ఆలోచన మారాలి, మనం తీసుకునే నిర్ణయాలు మారాలి, మనం జీవించే జీవితం మారాలి. మరి మన పిల్లల కోసం మన జీవితాన్ని మార్చుకోవడం మంచిదే కదా. మరి మార్చుకుందామా? తల్లిదండ్రులుగా ఉన్న మనము మన జీవితాన్ని మార్చుకుందామా? మన జీవితం ద్వారా మన పిల్లలకు మంచి భవిష్యత్తును అందిద్దామా? ఒకసారి ఆలోచించాలి. మే గాడ్ బ్లెస్ యు.